పులివర్తి నానిపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని పులివర్తి సుధారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తిరుపతి రూరల్ తిరుచానూరు రోడ్డుపై బైఠాయించి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మరియు కూటమి శ్రేణులు ధర్నాకు దిగారు. అరెస్ట్ చేయలేదంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు. దాడి జరిగిన గంటలో నిందితులను అదుపులోకి తీసుకుంటామన్న పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు మౌనం వహిస్తున్నారని పోలీసులపై సుధారెడ్డి మండిపడ్డారు. మా ధరని గన్మానే లేకపోతే ఈ రోజు మాకు నాన్నగారే లేదు. ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు. అవన్నీ ధర్నీకి అయ్యాయి. నాన్నగారిని భద్రంగా ఇంకొక బండి అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుతున్నారు వాళ్ళు. ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళు ఏమి చేయకుండా పొద్దున ప్రివెంటివ్ అరెస్ట్ అంట. మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున అందరు ఇళ్ళకి వెళ్ళి స్టేషన్ పిలిపించుకొని ఉన్నారు. నాకు అర్థం కాలే, నేను ఇంకా జగన్ దగ్గర పనిచేసాను చౌరెడ్డి పనోళ్ళలాగా అని ఉన్నారా నాకేం అర్థం. అంటే 4వ తేదీ వరకు మేము గులాములు అని వాళ్ళు అంటుంటారు. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పోయి కొడతారంట వాళ్ళని. అంతవరకు వాళ్ళ గులాంగా మేము పనిచేయాల్సిందే సిఐ ఎస్ఐ చెప్పేది. ఒక గన్మెన్ కొట్టారు, ఒక సిఐని కొట్టారు. వాళ్ళని వదిలేసి మా వాళ్ళని వచ్చి స్టేషన్ లో పెడితే సిగ్గుపడాలా? మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం, హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు 4వ తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చౌరెడ్డికి. వేరే దారిలో మేడం 4 తర్వాత చౌరెడ్డిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు. ఏమంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంట. మొత్తం మేము చేసిన వాళ్ళతే మళ్ళీ మేము పోతామని చెప్తున్నాం. అంతవరకు కూర్చుంటామని నిరసన తెలియజేసే తప్ప వేరే దారి లేదు. మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం. ఇక దాడి ఘటనలు దృష్టిలో ఉంచుకొని అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. కాగా ఇదే అంశంపై మా ప్రతినిధి సుధీర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. మహిళా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నానిపైన కొంతమంది వ్యక్తులు ఇక్కడ దాడికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క మహిళా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా బలగాలు ఇక్కడ చేరుకుని మొత్తం కూడా చెల్లాచెదరు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ప్రాంతంలో మనం చూస్తున్న యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఈ ప్రాంతంలో మా పులివర్తి నాని వెహికల్ వెళ్తుండగా ఒకసారిగా ఎదురుగా వచ్చినటువంటి వాహనం కారు అడ్డుగా నిలబెట్టి కర్రలతో రాడ్లతో అలాగే సుత్తి క్రికెట్ బ్యాట్లతో దాడులకు పాల్పడ్డారు. అయితే కారు అద్దాలని కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉండింది. అలాగే పులివర్తి నానికి స్వల్ప గాయాలయ్యాయి. తన గన్మ్యాన్కి కన్ను దగ్గర తల భాగంలో తీవ్ర గాయాలు అవ్వడంతో వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే దిశగా ఎత్తిచ్చారు. అప్పటికే ఈ యొక్క ప్రదేశం అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడినారని కూడా తెలుస్తుంది. అయితే వెంటనే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్న తర్వాత ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా వెళ్ళిపోయారు. వాళ్ళు తెచ్చుకున్నట్టు ఎవరైతే దాడికి పాల్పడారో వీళ్ళు తెచ్చుకున్నటువంటి వాహనాన్ని కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం మహిళా యూనివర్సిటీ చూస్తున్నాము. ఈ మహిళా యూనివర్సిటీ లోపల స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా లోపల భద్రపరిచి సెక్యూర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సరౌండింగ్ ప్రాంతంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క దాడి కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక పులివర్తి నాని సతీమణి అయినటువంటి పులివర్తి సుధారెడ్డి సమాచారం అందుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే ఈ యొక్క రోడ్డు పైన బైఠాయించి నాని కూడా ఇదే రోడ్డు పైన సొమ్మసిల్లి పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం కూడా ఈ యొక్క ప్రదేశం అంతా కూడా రాళ్ళు రప్పలు అలాగే ఇనపరాడ్లు సుత్తులు క్రికెట్ బ్యాట్లన్నీ కూడా ఇవన్నీ కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే చుట్టుపక్కలంతా కూడా నిర్మానుష్యంగా ఉండడము ఈ యొక్క దాడికి పాల్పడేటువంటి సమయాన్ని ఎవరు లేకుండా ఉండడము ఒక పక్క అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి వెంటనే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా భారీగా ఇక్కడ చేరుకున్నారు. అయితే ఉద్రిక్త వాతావరణంలో ఈ యొక్క కోపజ్ఞానికి గురైనటువంటి శ్రేణులంతా కూడా టీడీపీ శ్రేణులంతా కూడా వాళ్ళు తెచ్చినటువంటి వాహనం ఏదైతే దాడికి పాల్పడ్డారో ఈ యొక్క కారును మొత్తం కూడా ధ్వంసం చేశారు. అలాగే మరొక కారును కూడా ధ్వంసం చేశారు. ఇక కొన్ని వాహన 2 వీలర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 2 వీలర్ల పైన కూడా పెట్రోల్ పోసి మరీ ముట్టించినటువంటి పరిస్థితి ఉండింది. అయితే చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తన అనుచరుడైనటువంటి రామాపురము సంబంధించినటువంటి ఏరియా జడ్పీటీసీ బాను ఈ తన అనుచరులతో దాడికి పాల్పడాలని కూడా నాని తెలపడం జరిగింది. ఇప్పటికే పోలీసులకి ఈ యొక్క సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడికి భారీగా చేరుకున్నటువంటి యువత, టీడీపీకి సంబంధించినటువంటి యువత శ్రేణులంతా కూడా ఈ యొక్క మొత్తం ఆందోళన చేపట్టినటువంటి సమయాన సర్దు చెప్పేటువంటి పరిస్థితి శృతిమించడంతో ఒకసారిగా లాఠీలు పని చెప్పారు. భారీగా బలగాలు చేరుకుని మొత్తం కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేశారు. ఇందులో కొంతమంది జర్నలిస్టులు, కెమెరామెన్లకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక గంట పాటు ఈ యొక్క ఏరియా అంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి రోజు తీసుకున్నట్టయితే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రామిరెడ్డి గారి పల్లిలో నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో తీసుకున్నట్టయితే టీడీపీ సంబంధించినటువంటి అక్కడ ఆ ఏరియా నాయకులపైన దాడికి పాల్పడ్డారని, సర్పంచ్ పైన దాడికి పాల్పడ్డారని అక్కడ చేరుకున్నటువంటి పులివర్తి నాని తనయుడైనటువంటి వినీలు అక్కడ చేరుకుని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదే సమయాన చెవిరెడ్డి తనయుడైనటువంటి మోహిత్ రెడ్డి ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు. అతను తన అనుచరులతో కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇరు వర్గాల వాగ్వివాదాలు చోటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళకి సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. అక్కడ నుంచి వాళ్ళ బాడీ గార్డ్స్ ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బాడీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షితంగా పక్క గ్రామానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క ఘాతుకానికి పాల్పడ్డారనేటువంటి నేపథ్యంలోనే చెప్తున్నారు. ప్రస్తుతానికి పులివర్తి నాని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే వాళ్ళ గన్మ్యాన్ కూడా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరిగిందనుకున్నారు. ఎందుకంటే సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలలో చంద్రగిరి నియోజకవర్గం ఒకటి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ యొక్క ఎన్ఆర్ కంపల్లి రామాపురం దాటి రామాపురం, రామచంద్రాపురం, ఎన్ఆర్ కంపల్లి, అనుప్పల్లి, వెంకటరామపురం ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా ఘర్షణ వాతావరణం ప్రతి ఎన్నికలకు జరిగేది. గత ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికలు పెట్టడం జరిగింది, రీపోలింగ్ కూడా పెట్టడం జరిగింది గత ఎన్నికల్లో. ప్రస్తుతానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరిగాయి అనుకునేటువంటి దిశలోనే ఈ యొక్క గొడవలన్నీ ఘర్షణ వాతావరణం కూడా నెలకొని నిన్న రాత్రి నుంచి కూడా ప్రస్తుతము ఈ యొక్క మహిళా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా పెట్టాలని ఎక్కడ గుమ్మిగూడినా కూడా లాఠీలకు పని చెప్పి చెల్లాచెదురు చేస్తున్నారు. అయితే గొడవలు జరిగినటువంటి సమయాన అలాగే నాని కారు మీద దాడి చేసినటువంటి ఆ సమయాన్ని తీసుకున్నట్టయితే దాదాపు అరగంట పాటు పోలీసులు రాలేదని కూడా నాని కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అలాగే నాయకులంతా కూడా తెలిపారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరంలోనే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉంది. పోలీసులు రాలేదని ఒక్కసారిగా ఎప్పుడైతే తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్నారో భారీగా, అప్పుడు పోలీసులు రావడం, బెటాలియన్ రావడం ఇవన్నీ చూసిన తర్వాత కేవలం వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా తెలపడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క వాతావరణంలో తీసుకున్నట్టయితే ఇదే తరహాలో గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గము ఈ యొక్క ఘర్షణ వాతావరణానికి తలలేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో, మహిళా యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం మిషన్లన్నీ ఉన్నాయి. ఇటువైపు వెళ్తూ ఈ యొక్క పరిసర ప్రాంతాలను చూస్తూ వెళ్తున్నటువంటి నాని పైన ఒకసారి ఇదే ప్రదేశంలో గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఘర్షణ వాతావరణం ఇంతటితో సద్దుమణుగుతుందా లేదంటే మరింత తీవ్రస్థాయికి చేరుతుందా రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ ఉన్నతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి.